కోరవలసిన కోరిక కలిగేది. ఎవడు ధర్మాత్ముడో వాడు బాగుండాలి, ఎవడు అధర్మాత్ముడో వాడు నశించాలనే మనం కోరాలి. ఖచ్చితంగా అప్పుడే ప్రపంచం బాగుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఆచరణలో పెడితే బాగుండదు. అంతే. అందరూ సుఖంగా ఉండడం ఏంటి? ఎందుకుంటారు? ఉంటే లోకం ఎందుకు ఎలాగా? పని లేక. వేదమే చెప్పింది స్పష్టంగా, ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ధర్మం జయించాలి, అధర్మం నశించాలి. మనం గుళ్ళోకి వెళ్ళి కోరాల్సిన కోరిక అధర్మాన్ని నశింపజేయి, అధర్మాన్ని నశింపజేయి. ఎంతకాలం అయ్యా బొమ్మచక్రాలు పెట్టుకుని తిరుగుతావు, ఏం జరుగుతుందో నీకు కనబడలేదు, అవతారం ఎత్తవయ్యా అని మొత్తుకోవాలమ్మా దేవుడి దగ్గర. దేశం కోసం మొత్తుకోవాలి, సమాజం కోసం మొత్తుకోవాలి. మనం మొత్తుకోం. మన యధవ మోకాలకి నెప్పెట్టగానే దేవుడికి మోకాలు చూపించి మోకాలు నొప్పి అంటాం. నీ మోకాలు నీకు 3 లోకాల కంటే ఎక్కువ. ఈ స్వార్థం పోనంత వరకు ఏ వ్యవస్థ బాగుపడదు. కొన్ని లక్షల మంది ప్రార్థన చేస్తే గుళ్ళో దేవుతుడు గూడెంలోకి వస్తాడమ్మా, అవతరిస్తాడు ఖచ్చితంగా. భగవంతుడి మీద అపార విశ్వాసంతో చెబుతున్నాను నేను. మనం దండం పెట్టాలి. అదే కోరిక, నాకు నా కుటుంబం అక్కలా, నేను అక్కలా, దేశాన్ని కాపాడు, సమాజాన్ని కాపాడు, నాశనం అయిపోతుందని ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. ఆ ప్రార్థనకి దేవుడు కదులుతాడు. అది మనకి తోచదు. ఎంతసేపు వ్యక్తిగత సమస్యలే తోస్తాయి. అంత తపన దైవ సాక్షాత్కారం కోసం, ఆత్మజ్ఞానం కోసం ఉంటే అప్పుడు కనపడతాడు. అది ఎలా ఉంటుంది? గుండెలు మండిపోవగా అకుంఠిత రీతి తపస్సు చేయగా. సాగర ఘోషలో నా కోసం నేను రాసుకున్న పద్యం ఈవేళ మీకోసం వినిపిస్తున్నా. గుండెలు మండిపోవగా అకుంఠిత రీతి తపస్సు చేయగా, కొండల నుండి సాగి పలు కోనలు దాటి పొలాలు దాటి, కొండల నుండి సాగి పలు కోనలు దాటి పొలాలు దాటి, పేరెండల మృగ్గువాని పైనెత్తిన వర్షపు జల్లువోలే. గుండెలు మండిపోవగా అకుంఠిత రీతి తపస్సు చేయగా, కొండల నుండి సాగి పలు కోనలు దాటి పొలాలు దాటి, పేరెండల మృగ్గువాని పైనెత్తిన వర్షపు జల్లువోలే. బ్రహ్మాండములేలువాని దయ అంత హఠాత్తుగా వచ్చి వ్రాలెడిన్. నేను సాగర ఘోష కావ్యాన్ని రచించే రోజుల్లో 20 ఏళ్ల క్రితం రాజమండ్రిలో ఏదో కార్యక్రమానికి పిలిస్తే ఓ కాలేజీ వారు, కాలేజీ సభ అయిపోయిన తర్వాత సాయంత్రం ఏదో కారు వస్తుందండి, కాసేపు ఉండండి, మిమ్మల్ని కాకినాడలో దింపేస్తామన్నారు. మంచిదని వారికి ముందు ఇలా ఆజిరం ఉంటుంది కదా. ఆజిరం అంటే తెలుగు ఇంగ్లీషులో పోర్టికో అని సంస్కృతంలో ఆజిరం అంటారు. ఆ పోర్టికో కింద నిలబడ్డాను నేను. కారు వస్తుంది కదా. ఈలోపు విచిత్రంగా దూరంగా కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో పొగమంచు కమ్ముకున్నట్టుగా కమ్ముకుంది. నేను చూశాను, వర్షం వచ్చేస్తుందేమో, కారు ఇంకా రాలా అనిపించింది. వర్షం వచ్చేస్తుందేమో అని నేను అనుకునేలోగా ఆ కొండల్లో ఉన్న పొగమంచు లాంటి మబ్బు ఆ కొండలు దాటి, అడవులు దాటి, పొలాలు దాటి కాలేజీ పోర్టికోలోకి వచ్చి నా మీద పడ్డాయి చినుకులు. అప్పుడు వచ్చింది ఈ పద్యం. ఆశుకవిత్వం అంటే అలా. అంత దూరంలో ఉంది ఆ మబ్బు. ఎప్పుడు ఇలా వచ్చేస్తుందేమో, వాన కురుస్తుందేమో అనేసరికి ఇంకా నేను కురుస్తుందేమో అన్న మాట ముగిసేలోగా వచ్చి జల్లు నా మీద పడింది. అప్పుడు నాకు అర్థమైంది, భగవంతుడి దయ కూడా ఇంత హఠాత్తుగానే వస్తుంది. మనం అంత తపిస్తే వస్తుంది. వాడు వస్తుందేమో అనుకునేలోగా వచ్చేసింది కదా. ఆయన అంతే. భక్తుడు పిలవడమే ఆలస్యం కానీ భగవంతుడు ఆగడు. అందుకే ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అనేది వచ్చింది. ఆ తపనతో పిలవాలి. అంతవరకు సరిగ్గా కావ్యంలోనూ భగవంతుడి గురించిన తపన ఏదో వర్ణిస్తూ ఉన్నా సరే, తర్వాత ఈ పద్యం సరిగ్గా సరిపోతుంది అనుకున్నాను. గుండెలు మండిపోవగా అకుంఠిత దీక్ష తపస్సు చేయగా. మనం ఇంట్లో కూర్చున్న పూజామందిరంలో చేసేటువంటి పారాయణ, జపం, స్తోత్రం ఏదైనా సరేనమ్మా పూర్తి భక్తి శ్రద్ధలతో జరగాలి. మధ్యలో అటు ఇటు చూడద్దు ఊరికే. అసలు ఫోన్ అన్నది అవతల పారేయాలి, కట్టి అవతల పారేయాలి, మళ్ళీ మోగద్దు. ఇంక అసలు ఇంట్లో ఎవరినాడు నేను ఒక అరగంట సేపు ఇక్కడి నుంచి లేపకండి అని చెప్పాలి, లేకపోతే తలుపు గడియేసేయాలి, చెడతేసేయాలి అంతే. అంత తీవ్రమైన తపన ఉండాలి. అందుకే ఇవన్నీ సాగుతూ ఉండాలి. అది సాగుతూ ఉండాలి. కాలక్షేపం బిజినెస్ కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు. ఇక్కడ 10 పనులు చేయడానికి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాక ఏమైందో తెలుసు కదా. సాఫ్ట్వేర్ సంస్థల వాళ్ళకి ఉద్యోగుల మీద నమ్మకం పోయింది. ఎందుకంటే మన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, 2 ఉద్యోగాలు చేసేస్తున్నారు. ఇక్కడ మూన్లైట్ అని పెట్టారు ఇప్పుడు, శుక్లపక్షం కృష్ణపక్షం. వీళ్ళ మాయ వాళ్ళు గ్రహించారు. చచ్చినట్టు 2 అబ్బాయి అంటున్నారు. ఇప్పుడు అయిపోయింది కదా. సర్వమంగళనామా సీత.
కరోనా కారణంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే ఇంకా అలాగే ఉంటుంది. కంపెనీల వాళ్ళకు కూడా మంచిది ఇది. వీళ్ళకి పట్టుకెళ్ళి అక్కడ క్యాంటీన్లు పెట్టడం, టీ కాఫీలు ఇవ్వడం, ఈ డెస్కులు పెట్టడం, పోషించుకోవడం, ఈ ఆడామగ గొడవలతో ఉండడం ఇవన్నీ లేదు. మళ్ళీ బస్సుల్లో దింపడం, ఆడాళ్ళని క్యాబుల్లో దింపడం, మధ్యలో ఏదో జరిగిందని ఈ గోలంతా లేదు కదా. సుఖంగా చేస్తారులే అంటే మన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు కదా. పైగా ఈ రకమైన విద్య 2 ఉద్యోగాలు చేయడం అనేది మొదలుపెట్టింది మన భారతీయులే, మన తెలుగు వాళ్ళే. ఎంత గొప్పవాళ్ళము. అసలు లొసుగు కనిపెట్టమంటే మన కంటికి కవలేడు. 100,000,000 దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు కనిపెట్టేస్తాం. నువ్వు ఏ రకంగా బాగు చేద్దామన్నా మేము బాగుపడం, మేము ఇలాగే ఉంటాం. పోనీ వాడు ఇచ్చాడు కదా ఒక అవకాశం, సరిగ్గా శ్రద్ధగా రోజంతా ఆ కంపెనీ కోసం మనం పనిచేద్దాం, కనీసం నియమిత సమయం. వీళ్ళు ఎప్పుడైతే ఇలా ఉంటారని అనుకున్నారో వాళ్ళు ఎక్కువ పని చెప్పడం మొదలుపెట్టారు. ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ అయినా అవుతుంది, కానీ ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అవ్వదు. ప్రాజెక్టు ఎప్పటికవుతుంది అది. అదైతే ఇంకో ప్రాజెక్ట్ ఇస్తాడు. ఇలా వాయించుకు తినేశారు. ఇప్పుడు నమ్మకం పోయి ఏం చేస్తున్నారు, బెంగళూరు, హైదరాబాద్ అన్ని చోట్ల కూడా మీరు రండి చచ్చినట్టు రండి, కాస్త కాఫీ తాగి ఇక్కడ కూర్చోండి. ఇదే వ్యవస్థను మనం నిర్వీర్యం చేస్తున్నాం. వ్యక్తులు బాగుపడడం కోసం వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాం. గ్రహించవలసింది ఇది. వ్యక్తులు ఏమైనా పర్వాలేదు, వ్యవస్థ బాగుండాలి. ఎందుకంటే ఈ వ్యవస్థకి నీ కుమారుడు, నీ మనవడు, నా కూతురు, నా మనవరాలు అందరూ ఉంటారయ్యా. నువ్వు నేను శాశ్వతం కాదు. ఇక్కడ వ్యవస్థ బాగుండాలంటే సంప్రదాయాలు మనం కాపాడాలి. ఒక సభ నడవాలన్నా, ఒక సంస్థ నడవాలన్నా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతిలోనే నడపాలి. అప్పుడు వ్యవస్థ బాగుంటుంది. ముందు తరాల వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు. వ్యక్తులు ప్రాధాన్యం కాదు అక్కడ. ఈ తపన వర్క్ ఫ్రమ్ హోమ్ లాగే తపన అంటే మీరు పూజామందిరం వర్క్ ఫ్రమ్ హోమేనండి. ఎవరు లేపుతారు మిమ్మల్ని? ఏ సాఫ్ట్వేర్ వాడు లేపడు. ఎందుకు లేస్తున్నారు అక్కడి నుంచి? అక్కడే కూర్చోవచ్చు కదా ఎక్కువసేపు. ఆ కాశ్యాపడికే మనకు బరువైపోతుంది. అలా ఉన్నంతకాలం భగవంతుడు కనపడు. గుండెలు మండిపోవలసిందే. తపన గుండెలు మండగా పిలుచుచుంటిని ఇక పలుకుల్లేవ ఆంధ్రంబునన్. ఎప్పుడో బాధ కలిగి మా సరస్వతి అమ్మవారితో నేనే అన్నాను ఇంట్లో, ఇక నాకు తెలుగులో ఏం పదాలు కనపట్లేదమ్మా, అన్ని పదాలు అయిపోయినాయి అన్నాను. నేనే సహస్రావధాని నేనే అంటే ఆవిడేం చేస్తుంది? ఇంక గుండెలు మండగ పిలుచుచుంటిని ఇక పలుకుల్లేవ ఆంధ్రంబునన్ అండన్ నిల్వగరమ్ము దేవి ఒక్కమారు అండన్ నిల్వగరమ్ము దేవి కవితా వ్యాసంగమెన్నాళ్ళు బ్రహ్మాండం వైన భవత్పదద్యుతికి ప్రత్యామ్నాయమై నిల్చడిన్. గుండెల్ మండగ పిలుచుచుంటిని ఇక పల్కుల్లేవే ఆంధ్రంబునన్ బండల్వారినదేమి నీ హృదయమంబా శారద. బండల్వారినవేమి నీ హృదయమంబా శారద. ఒక్కమారు అండన్ నిల్వగరమ్ము దేవి కవితా వ్యాసంగము ఎన్నాళ్ళు బ్రహ్మాండం వైన భవత్పదద్యుతికి ప్రత్యామ్నాయమై నిల్చెడిన్. గుండెలు మండిపోతున్నాయమ్మా. ఇంత తెలుగు పండితుణ్ణి, ఎంఏ చేసాం, ఎంఫిల్ చేసాం, పిహెచ్డీ చేసాం, 21 పుస్తకాలు రాశాం, 325 అష్టావధానాలు చేసాం, 10 శతావధానాలు చేసాం, సహస్రావధానాలు చేసాం. నాకు ఇంకా మాటలు దొరకట్లేదమ్మా, నీ దర్శనం కోసం ఏడుస్తున్నా. అది ఒక్కటే అయితే నువ్వు చేయమంటే చేస్తా, లేకపోతే మానేస్తా. పెద్ద విషయం కాదు. ఇదంతా అందుకోసమే కదా. యమేవై శవృణుతే తేన లభ్యక తశ్చైష ఆత్మా వివృణుతే తనుం స్వాం. ఎవరు దానికోసం తపిస్తారో వారికే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అన్నారు కదా. అప్పుడు అదే ఆత్మ పద్మం వికసించినట్టుగా తన తలుపులు తానే తెరిచి, తన పూజామందిరం తానే తెరిచి, తన పాదాలు తానే చాపి భగవంతుడు మన గుండెల్లో పెడతాడు కదా. అంతకంటే అదృష్టమైన సన్నివేశం ఉందా జీవితంలో? ఎవరి పుట్టినరోజులైనా, ఎవరి బారసాలైనా, ఎవరి పెళ్ళిళ్ళైనా, ఎవరి పేరంటాలైనా భగవద్దర్శనం కంటే ఆనందం కలిగించే విషయాలా అసలు అవి? అది ఒక్కటి పొందితే ఇంకేమైనా పొందగలమా? యజ్ఞాత్వా సర్వమిదం విజ్ఞాతం భవతి. ఉపనిషత్తులో చెప్పిన మాట. ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవలసిన అవసరం లేదు, ఏ ఒక్కటి తెలియకపోతే ఇంకెన్ని తెలిసినా ఉపయోగం లేదు. అలా ఆలోచిస్తే ఎలాగండి? ఏం తెలుసుకుని ఏం చేస్తాం? అది తెలుసుకోవాలి. ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవలసిన అవసరం లేదు, ఏది తెలుసుకోకపోతే ఇంకెన్ని తెలిసినా ఉపయోగం లేదో తద్విజిజ్ఞాసస్వ అంటాడు ఋషి. అది తెలుసుకో. దానికోసం తపన. అది అకుంఠితమైన రీతిలో తపస్సు చేస్తే ఒక వర్షం ఎక్కడో మబ్బులా మూగితే ఇంకా మబ్బులే మూగాయి, కాస్త దండం మీద బట్టలు ఆరేసినవి తీద్దామనేలోగా బట్టలు తడిపేస్తుంది వానొచ్చి. కొండలు దాటి, కోనలు దాటి, కొండల నుండి సాగి పలు కోనలు దాటి, పొలాలు దాటి,
పేరెండల మృగ్గువానిపై నెత్తిన వర్షపు జల్లువలే. ఎండలో బుర్ర మాడిపోయి ఏడుస్తున్న వాడి మీద ఒక్కసారి వర్షపు జల్లు కురిసినట్టుగా భగవత్ కటాక్షం కురుస్తుంది. అని బ్రహ్మాండములైలు అని దయ అంత హఠాత్తుగా వచ్చి వ్రాలేడు. అది హఠాత్తుగానే వస్తుందండి. ఎప్పుడు అది భగవత్ కటాక్షం పరమహంసకి దర్శనమేనా, శారదాదేవికి దర్శనమేనా, వివేకానందునికి దర్శనమేనా, త్యాగరాజస్వామికి కుటుంబ సమేతంగా రామచంద్రమూర్తి దర్శనమిచ్చిన, అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనమిచ్చిన, కన్నప్పకి కాళహస్తీశ్వరుడు దర్శనమిచ్చిన, అన్నీ హఠాత్తుగానే జరిగాయండి. హఠాత్తుగానే జరిగాయి. వస్తానని ఫోన్ చేసి కాలింగి బిల్ల కొట్టి రాడండి దేవుడు. వాడికి ఆ కర్మ లేదు. మనం ఎంత ఇదిలో ఉంటా ఉంటే ఒకవేళ ఏదైనా మారువేషంలో వస్తే ఈయన గాదులే అని పంపేస్తాం మనం ఎంత తపన పడుతున్నాం కదా. బహుశా ఈ కుక్క రూపంలో వచ్చిన వాడు దేవుడే ఉంటాడు. పూని ఏముంది, కుక్క అంటే కాలభైరవ స్వామి కదా, దానికేముంది దండం పెడదాం. అది కూడా పూజించవలసిన జంతువే కదా. కాలభైరవ రూపం, మహానుభావుడు కాలభైరవుడు అంటే సాక్షాత్ శివస్వరూపుడు. అందుకని దానికి దండం పెడదాం అనుకో, కుక్క అంటాం మనం. దేవుడు తర్వాత ఏమంటాడు, రాలేదేమిటా అంటే, వచ్చానరా బాబు నువ్వు గమనించలేదంటాడు. ఎందుకంటే మనకు దేవుడు అంటే ఒక పెద్ద సెట్టింగ్ ఉంది. ఇక్కడ శంఖచక్రాలు ఉండాలి, లేకపోతే త్రిశూలం ఉండాలి, మూడో కన్ను ఉండాలి. మరి అది తెరిస్తే మనం ఉండం ఇక్కడ. ఇవన్నీ ఉండడానికి ఏమైనా ఆధార్ కార్డు ఉండాలి, దానికి పాన్ కార్డు జత చేయాలి. అంటే దేవుడు రాడు ఇక్కడ. ఆయనకి కర్మ లేదు, ఐడీని చూపించుకోవాల్సిన అవసరం. దానికోసమే ఆ తపన కలగడానికి ఒక సాధనం. దాన్ని చెబుతున్నాడు ఉపనిషత్తులో. ఇప్పుడు ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ బుద్ధిం తుసారథం విద్ధి మనః ప్రగ్రహయేవచ ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తః భోక్తేత్యాహుర్మనీషిణః అంటున్నాడు కఠోపనిషత్తులు. ఆత్మానం రథినం విద్ధి, జీవుడైనటువంటి జీవులమైన మనమంతా కూడా రథంలో కూర్చున్న వాళ్ళ భావించాలి, అర్జునుడిలాగా. మామూలు వాడితో పోల్చుకోవడం ఎందుకు, గొప్పవాడితో పోల్చుకుందాం, గొప్పవాళ్ళం అవుతాం. అందుకని అర్జునుడు అనుకుందాం మనం. రథిక ఆత్మానం రథినం విద్ధి, నేను రథంలో కూర్చున్న కిరీటిని, అర్జునుణ్ణి. శరీరం రథమేవచ, అర్జునుడికి వేరే రథం ఉంది, మనకి మన శరీరమే రథం. శరీరం అనే రథంలో కూర్చున్న వీరుణ్ణి. బుద్ధిం తు సారథిం విద్ధి, ఎప్పుడు శరీరం అనే రథానికి సారథి మనస్సు కాకూడదు, బుద్ధి కావాలి. మనస్సు వేరు, బుద్ధి వేరు, చిత్తం వేరు, అహంకారం వేరు. ఈ 4 తొలగిపోతేనే కానీ అసలైనటువంటి ఆత్మ తోచదు. నిర్వాణ షట్కంలో 6 శ్లోకాల్లో శంకరాచార్య స్వామి చెబుతారు. మనోబుద్ధ్యకంకారచిత్రాణి నాహం చిదానందరూప శివోహం. మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తం నేను కాదు, అహంకారం నేను కాదు, చిదానంద రూపమైన పరమశివుణ్ణే నేను. ఇందులో మనస్సుకి బుద్ధికి చిత్తానికి తేడా ఏమిటంటే, ఒక పని ఏదైనా చెయ్యాలి అనిపించినప్పుడు చేద్దామా వద్దా, అవునా కాదా, ఫోన్ చేయడం మంచిదా కాదా, వాళ్ళే చేస్తారేమో, మనం చేస్తే లోకివైపోతామేమో, ఇది రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటామే. ఆ ఆలోచించేటప్పుడు దాన్ని మనస్సు అంటారు. ఒకే పదార్థం ఉన్నది, అది వాయురూపం. మనస్సు వాయువు నుంచి పుట్టింది, ఆ వాయు రూపంలోనే ఉంటుంది. కావాలంటే మనస్సంచారం తెలియాలి అంటే కళ్ళు మూసుకుని పైకి కూడా మాట్లాడకుండా జపం చేసేటప్పుడు, కళ్ళు మూసుకుని పైకి కూడా ఏమాత్రం పెదవులు కూడా కదలకుండా నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అన్న నామాల్లో ఏదో ఒక నామాన్ని కనుక మనస్సులో జపిస్తే, లోపలికి కనుక చూస్తే లోపల ఒక వాయువు సన్నగా సంచరిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాయు సంచారం ఏమాత్రమైనా సూక్ష్మంగా లేకుండా మనస్సు ఆలోచించడం కూడా వీలు కాదు. ఆలోచన మనోరూపమైతే మనస్సు వాయురూపం. శరీరం అన్నమయ కోశం, దానికంటే ఉన్నతమైంది ప్రాణమయ కోశం, దానికంటే పైది మనోమయ కోశం. ప్రాణవాయువు కారణంగా మనస్సు ఏర్పడింది. అందుకని మనోనిగ్రహంలో ప్రాణాయామం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. వాయువును నిరోధించగలిగితే మనస్సును నిరోధించవచ్చు. అందుకే ప్రాణాయామం చేయిస్తారు. శ్వాస మీద ధ్యాస అంటారు. మంచి పద్ధతి, చేయొచ్చు, బాగా శ్రద్ధగా చెయ్యాలి. మన శ్వాసను మనమే గమనిస్తూ ఉండాలి పూర్తిగా, ఇంకా మళ్ళీ పక్కకి వెళ్లకుండా గమనించాలి. యోగ వాసిష్టంలో భుషుండు అని ఒక కాకి ఉంటుంది, కాకి. దాని నుంచి యోగ జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుందుకు వెళ్ళాడు. ఎవరండి? ఇక్కడ ఉన్న వశిష్ఠ మహర్షి. ఆయన స్థాయి ఏమిటి? ఆయన కాకి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే నాకు ఇంకా ఏవో సందేహాలు ఉన్నాయి, అవి ఆ కాకి తెలుస్తాయి. అది భారతదేశం, అది భారతదేశం. ఇక్కడ ప్రతి జీవి పరమాత్మ స్వరూపమే, ఎక్కువ తక్కువలు ఉండవు.
ఇంతటి బ్రహ్మజ్ఞాని వశిష్ఠుడికి ఇంకా ఏవో సందేహాలు ఉండి ఎలా తీరుతాయి అని ఆయనే అనుకుని ఏదో విచారణ చేస్తే భుష్యుండు మహానుభావుడయ్యా అంటే ఏదో మనిషి ఏమో అనుకున్నాడు. తీరా అక్కడికి వెడితే కాకి. అయితే ఏమి, వశిష్ఠుడు వచ్చాడని తెలిసి కాకి తన సంకల్పంతో 2 ఆకులు తెచ్చి అక్కడ పెడుతుంది కూర్చోమని ఆసనం. అక్కడ పళ్ళ రసం తీసి ఇస్తుంది అర్ఘ్యం, కాస్త సేవించవయ్యా. అప్పుడు ఏం అడుగు మహర్షి, నీ రాకచేత నా జన్మ ధన్యమైందని. లేదు నాకు సందేహాలు వచ్చాను అంటే నేనేం తీరుస్తానయ్యా కాకినట్టుంది, అదో పరీక్ష. లేదు నాకు తెలుసులేండి ఈ సంగతి అని ఆ కాకిని కదిపి సందేహాలు అడిగితే అది బతికిన ఈ కాకి చిరాయువు అని జీవి లెక్కండి. కాకి కొన్ని 100 ఏళ్ళు బతుకుతుంది. ఎవరూ పనిగట్టుకుని కాకిని చంపరు. ఇంకా కాకి మాంసం తినే మహానుభావులు ఇంకా బయలుదేరలేదు. కాకిని పనిగట్టుకుని ఎవరూ చంపరు. ఒక తుఫాను వస్తే కాకి చనిపోతుంది ఆ గాలివాన దెబ్బకి. అది కనుక తుఫాను రాకుండా ఉంటే కాకి 400 ఏళ్ళు బతుకుతుంది. అందుకని కాకి చిరాయువు. పాముని ఎవరూ కొట్టి చంపకుండా ఉంటే 450 ఏళ్ళు బతుకుతుంది. కేవలం గాలి అయినా సేవించి బతుకుతుంది. 24 గంటల పాటు పాము ఏ కప్పని ఏ ఎలకని తినకుండా కేవలం వాయువు సేవించి ఉండగలదు. 2-3 రోజులు ఉండగలదు. బొద్దింకకి పొరపాటున ఒక్కోసారి వంటింట్లో తలకాయ కోసుకుపోతుంది, ఎక్కడో ఆ తలకాయ లేకుండా బొద్దింక వారం రోజులు బతకగలదు. సృష్టిలో మన ఒక్కళ్ళమే గొప్పవాళ్ళం కాదు, చాలా గొప్ప జీవులు ఉన్నాయి. భగవంతుడు లీల ఇదంతా. వారం రోజులు ఉంటుంది తలకాయ లేకుండా బొద్దింక. దానికి ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. సరే, మనలో కూడా చాలామంది తలకాయ లేని వాళ్ళు ఉన్నారు. జీవితం అంతా తలకాయ లేకుండానే బతుకుతున్నారు, అది వేరే విషయం. కాకి అంత ఆయుర్దాయం ఉంది. దాన్ని ప్రశ్నిస్తాడు ఈయన. ఇంత ఆయుర్దాయం ఉంది కదా, నువ్వేం చూసావంటే విష్ణుమూర్తి వామనావతారం ఎత్తడాన్ని 3 సార్లు చూశాను, తర్వాత ఎత్తబోయేది 4వ అవతారం ఉంటుంది. దీని ఇల్లు బంగారంగా దాని ఆయుర్దాయం. వామనావతారం 3 టైమ్స్ అయిపోయింది. ఏదో ఫస్ట్ షో, సెకండ్ షో, శివరాత్రి షో లాగా. వామనావతారం 3 సార్లు చూసినారు. పరశురామ అవతారం 4 సార్లు చూశానంటు. శివుడు త్రిపురాసుర సంహారం చేయడం 2 సార్లు చూశానంటు. ఇది దాని ఆయుర్దాయం. అంటే ఈ కథలన్నీ ఎలా ఉంటాయి మీకు? కల్పానికి మళ్ళీ జరుగుతూ ఉంటాయి. అందుకే హిందూ పురాణాల విషయంలో తికమక పడద్దు దయచేసి. ఏ కథలోనైనా ఇందులో ఎలా ఉందండి, అందులో ఎలా ఉందండి అనుమానం వస్తే కాస్త జాగ్రత్తగా చూడండి. అదేదో మేఘవాహన కల్పం అవుతుంది, ఇదేదో పద్మకల్పం అవుతుంది. కల్పంలో తేడా. ఒకే సినిమాని రీమేక్ చేస్తే ఏం చేస్తారు? కొన్ని మార్పులు చేస్తారు. అలాగే ఈ కథను మార్చేస్తారు. అందుకే మంత్రపుష్పంలో స్పష్టంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు సృష్టి ఎలా చేసాడు అంటే దాత యథాపూర్వమకల్పయతు. ఇదివరకు ఎలాగే చేశాడో అలాగే చేశాడు అన్న. ఎలా చేశాడంటే ఆయన చేశాడు. టర్న్ ది పేజ్, లెర్న్ ది వర్క్. కొత్తగా ఎవరైనా ఆఫీసులో ఒక ఉద్యోగం కొత్తగా చేస్తే తాలూకా ఆఫీసులో పూర్వం ఏమనేవారంటే, ఏమంటే నాకు పని ఏం చేయాలో తెలియదు. ఏం తెలిసేదా? టర్న్ ది పేజ్, లెర్న్ ది వర్క్ అన్నట్టు. వెళ్ళిపోయాడు వాడు. పేజీ తిప్పు చూసుకో, ఏముంటే చేయన్నట్టు. టర్న్ ది పేజ్, లెర్న్ ది వర్క్ అని. అలాగే బ్రహ్మదేవుడు కూడా సృష్టి మొదలుపెట్టేటప్పుడు ఏం చేయాలో తెలియక చూస్తుంటే టర్న్ ది పేజ్, లెర్న్ ది వర్క్. ఇదివరకు ఏం చేసావు ఒకసారి గుర్తు చేసుకో, అలాగే చేయి, ఏముంది. అందుకే మంత్రపుష్పంలో ధాత యథాపూర్వమకల్పయతు. ఇదివరకు ఎలా చేశాడో అలాగే చేశాడు. ఇలా సృష్టిలు అనేక రకాలుగా నిర్మాణం అవుతూ ఉంటే ఇవన్నీ కథలే కాబట్టి, ఇవన్నీ కల్పనలే కాబట్టి, నిజ ప్రపంచం కూడా కల్పనే. నిజంగా ఎవరో రాశారని కాదు, జరిగినవే. ఆ జరగడం అనేదే ఒక కల్పన. జరగడం అనేదే ఒక కల్పన. 2 రోజులు కఠోపనిషత్ ప్రసంగం కల్పన, నేను చెప్పడం కల్పన, మీరు వినడము కల్పన. తర్వాత రాజుగారు సత్కారం చేస్తారే, అదొక్కటే వాస్తవం. ఈ భావన లేకపోతే మనుషులకు అహంకారాలు ప్రవేశిస్తాయి. అందుకని ఆ భుషుండు దగ్గర వశిష్ఠుడు విని, ఇంత గొప్పవాడా, ఇన్ని చూశాడా, నేనే ఏదో రఘువంశ మహారాజుల్లో ఎక్కడో దిలీప చక్రవర్తి నుంచి లవకుశుల వరకు నేనే గురువుని అనుకుంటున్నాను. 10-12 తరాల పాటు ఈయన ఆయుర్దాయం ముందు నా ఆయుర్దాయం అంతా. అసలు ఇంత ఆయుర్దాయాన్ని రాగద్వేషాలు లేకుండా గడపడం ఉందే. ఆయన్ని కాకి అనుకుందుకు వీళ్ళు లేదండి. ఆయనకు సాక్షాత్తు కాలకంఠుడు పరమశివుడితో సమానమైన ఇంత ఆయుర్దాయం. మనకు ఒక రోజు రాగద్వేషాలు లేకుండా బ్రహ్మధ్యానంలో గడపాలంటే ఒక రోజు సాధ్యం కాదు. ఆయుర్దాయం అంతా కొన్ని వేల ఏళ్ళు రాగద్వేషాలు లేకుండా వాడికి అడిగినప్పుడు వాడు కాకి అయితే కమలాక్షుడైతే ఇద్దరు ఒకటే. అలా గడపడం ముఖ్యం కదా. అందుకని ఆ తపన పడాలి. అందుకని బుద్ధిం తుసారథిం విద్ధి. మనస్సుకి బుద్ధికి తేడా ఉంది కాబట్టి జీవితానికి ఎప్పుడు ఆలోచనలో ఇది చెయ్యాలా వద్దంటే మనస్సు చెప్పినట్టు వినకూడదు, బుద్ధి చెప్పినట్టు వినొచ్చు. ఏమిటి తేడా? సంకల్పాత్మకం మనక నిశ్చయాత్మిక బుద్ధికి. చైనా వద్దా, అవునా కావాలా అని ఆలోచిస్తున్నప్పుడు, కలగుండు పడుతున్నప్పుడు మనస్సు అప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే నీకే అనుమానంగా ఉంది, తీసుకోవాలో వద్దు. తీసేసుకుంటే అలాగా
కాసేపు ఆలోచించాక స్థిరమయ్యాక అవసరమైతే భార్యతోనో భర్తతోనో బాగా దగ్గర వాళ్ళతోనో గురువు లాంటి వాడితోనో తండ్రి లాంటి వాడితోనో ఆలోచించాక బుద్ధిలో తప్పదు, ఈ పరిస్థితుల్లో ఇదే నిర్ణయం. అది నిశ్చయాత్మిక బుద్ధికి తీసుకోవచ్చు. ఆ బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా తప్పుడు పని చేస్తే మనస్సు లేదా అనరు, బుద్ధి లేదా అంటారు. వాడుక తెలుగులో వాడుక గమనిస్తే బోడు వేదాంతం తెలుస్తుంది. మనస్సు లేదా అనరు. ఏదైనా మమకారం లేకుండా ప్రవర్తించాడు అనుకోండి కఠినంగా, మనస్సు లేదా మానవత్వం లేదా అంటారు. కానీ తప్పుడు పని చేసాడు అనుకోండి బుద్ధి లేదా అంటారు. అందులో కూడా తేడా ఉంది. తండ్రి కొడుకుని బుద్ధి లేదా అనొచ్చు, కొడుకు తండ్రిని అనాలంటే బుద్ధి లేదా అనేకూడదు. ఏం మతి లేదా నాన్నగారు అనాలి, కొంచెం తేడా ఉంది. మర్యాద రెండు ఒకటే. మతి అంటే బుద్ధి, నెగంటూ చూసుకోండి. ఏ నాన్నగారు పెద్ద వయస్సు మతి లేని పనులు అనొచ్చు, కానీ ఏ నాన్న బుద్ధి లేదా అనకూడదు. తప్పు చేసినా సరే తండ్రిని అనడానికి వీలు లేదు. అలాగే మతి లేదా అనొచ్చు. ఏదోరా ఏం చేస్తాం పెద్ద వయస్సు అంటాడు. కొడుకును తండ్రి అనాలంటే బుద్ధి లేదా వెధవా అని ఇచ్చేం అభ్యంతరం లేదు. ఆ తేడా ఉంటుంది. నువ్వు అన్నావని నేను అంటానంటే అలాగా. అందుకని ఈ చిన్న తేడా తెలుసుకోవాలి. మనం ఎప్పుడు ఆలోచనల విషయంలో సంక్షోభంలో ఉన్నప్పుడు అవునా కాదా అని ఆలోచిస్తున్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రశాంతంగా పడుకోవడం మంచిది. పొద్దున్న లేచాక 4 5 లేచి కాస్త కాఫీ తాగేసి కూర్చుని కాస్త చల్లగాలి వేసే చోట కూర్చుంటే మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు బుద్ధి పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. అందులో సూర్యకిరణం కాస్త పడితే ఇంకాస్త బాగా పనిచేస్తుంది. ఆదిత్యుడు బుద్ధిని ప్రచోదనం చేస్తాడు ఎప్పుడు కూడా. ఆదిత్య హృదయం సంపూర్ణంగా వినాలంటే ఆ మధ్య నేను విశాఖపట్నంలో జూన్ నెలలో చెప్పాను. 3 రోజుల పాటు 31 శ్లోకాలు పూర్తిగా వైజ్ఞానికమైన వ్యాఖ్యతో చెప్పాను. అది శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. మొత్తం 3 రెళ్ళు 6 గంటలో 7 గంటలో ఉంది ఆ ప్రసంగం. పూర్తిగా 31 శ్లోకాలు. ఆదిత్య హృదయం బుద్ధిని ప్రచోదింపజేశాడు. ధియోయోన ప్రచోదయాతు, గాయత్రి మంత్రంలో ఉన్నమాటే ధియోయోన ప్రచోదయాతు. మా బుద్ధిని ఏ భగవానుడు ప్రేరేపిస్తున్నాడో ఆ భగవానుడికి నమస్కారం అన్నారు. అంచేతన అటువంటి సమయంలో నిర్ణయాలు బాగా జరుగుతాయి. ఎందుకని బుద్ధింతు సారథం విద్ధి అంటుంది కఠోపనిషత్తు. ఇక్కడ మనస్సును సారథిగా చేసుకోవచ్చు. మనస్సు ప్రయోజనం వేరే ఉంది. అందుకే చివరిలో చెబుతున్నాడు, మన ప్రగ్రహయే వచ. మనస్సు అనే పగ్గాన్ని ఆశ్రయించమన్నాడు. మనస్సు పగ్గం లాంటిది. అంటే ఆలోచనలు వస్తున్నా సరే ఆలోచనతోనే పగ్గం వేయచ్చు. ఆలోచనతో ఆపవచ్చా? కష్టమే, కానీ ఆపవచ్చు. బట్టలన్నీ కలిపి ఎక్కువైతే ఏం చేస్తాం? బట్టల మూటలో ఓ పెద్ద బట్టల బుట్ట ఉందండి ఇంట్లో, పాత బట్టలు అందులో వేసామండి, తర్వాత ఉతుకుదామని. ఆ బుట్ట కూడా దాటిపోయి మనకి శిఖరం వచ్చిందండి. అప్పుడు ఏం చేస్తాం? అందులో ఓ పెద్ద చీర తీసి లేకపోతే పెద్ద పంచె తీసి అందులో చిన్న బట్టలన్నీ వేసి మూట కట్టి దాన్ని పక్కన పెడతాం కదా. పాత బట్టలన్నీ కలిపి ఒక పెద్ద బట్టలో మూట కట్టినట్టే పనికిమాలిన ఆలోచనలన్నీ కలిపి కేశవ నారాయణ మాధవ గోవింద అనే గొప్ప ఆలోచనలో మూట కట్టచ్చు. ఏమవుతుంది? భగవన్నామం అనేటువంటి బట్టతో మొత్తం మూట కట్టేయచ్చు. నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః. ఇలా ఏదో ఒక నామాన్ని నమ్ముకుని మీరు ధ్యానం చేస్తూ ఉంటే ఈ పనికిమాలిన ఆలోచనలన్నీ పోతాయి. దృష్టి దాని మీద పెడితే చాలు పోతాయండి. వీటిని పోగొట్టడం కోసం మళ్ళీ ప్రయత్నం చేయొద్దు. ప్రయత్నం చేశామంటే ఇద్దరవుతున్నావు అక్కడ. ప్రయత్నం మొదలుపెట్టామంటే నేను ఆ వస్తువు, నేను కోరికను ఆపాలని ప్రయత్నించాను కూడా. కోరిక వేరు, నేను వేరు. లేకపోతే ఆపడం ఎందుకు? కోరికే నేనైతే ఆపడం ఏమిటండి? నేను వేరు, కోరిక వేరు కాబట్టి ఆపే ప్రయత్నం, అంతే కదా. అంచేది ఆ వేరు అనే భావన లేకుండా నేనే కోరిక అనే భావనతో ఆ కోరికను వదిలేస్తే ఇక దాని గురించి ఆలోచించకుండా కోరిక ఉండదు. అదో కోరికని దాన్ని పెంచి పెద్ద చేసేసి ఇంకా చర్చించడం మొదలెట్టామంటే దానికి మొత్తం రావణాసురులాగా 10 తలకాయలు ఏర్పడ్డాయి, 20 చేతులు ఏర్పడ్డాయి. కష్టం, రాముడు రావాల్సిందే, మన వల్ల కాదు. అంటే దాన్ని పెరగనీయకుండా ఏం చేయాలంటే పక్కకి వెళ్ళిపోవడమే, అంతే. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా నేను పక్కకి వెళ్ళిపోతా. మన ప్రగ్రహ చేయవచ్చు అంటే మనస్సు అనే పగ్గాన్ని గట్టిగా పట్టుకో అన్నారు. దానికే విష్ణు సహస్రంలో చెబుతారు ఆ పగ్గాలు ఎలా పట్టుకోవాలో. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహనైక శృంగో గదాగ్రజక. గదాగ్రజుడు పట్టుకున్నట్టు పట్టుకోవాలి. శ్రీకృష్ణుడు అన్నదమ్ములు 3 4 ఉన్నారు. అందులో గదుడు అనేవాడు ఒక్కడు, అందరిలోకి పెద్దవాడు బలరాముడు. బలరాముడు పట్టుకుంటే ఆ పట్టు తిరగకుండా కృష్ణుడైనా వదిలిపెడతాడు, కానీ బలరాముడు వదిలిపెట్టాడు. దుర్యోధనుడితో తేడా వస్తే ఆయన ఎవడు సాంబుడికి పిల్లనివ్వ, నేను సాంబుడు దుర్యోధనుడు కుమార్తె ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ వివాహాలు అప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడేం కర్మ. దుర్యోధనుడు కుమార్తె లక్షణ, కృష్ణుడు కుమారుడు సాంబుడు ఇద్దరు లవ్ అఫేర్ సాగించారు. క్షత్రియులు, ఇద్దరు క్షత్రియులే కదా, బంధువులు కూడా, దానికేముంది. అందుకని సరే ఏదో వాళ్ళు ప్రేమించుకున్నారు, ఒకటే కులం కదయ్యా కలిపేద్దాం ఉన్నారు. దానికి దుర్యోధన వారికి ఏమిటా నవఖండ భూమండలాధిప మకుట తొట్ట ఘటిత మణిగణ నీరాజుత ఇంత పొడుగు చదివి అడిగింది. ఎందుకంటే వాళ్ళు యాదవులు రాజులే అవన మీద. అయితే బంధువులే కదా, వాళ్ళు క్షత్రియులే, యాదవులు క్షత్రియులే, సుక్షత్రియులు. కలుపుకుందుకు ఒప్పుకోవాలా.
అప్పుడు కృష్ణుడు వెళ్ళి అబ్బాయి ఇంక చూసుకోరా అబ్బాయి సాంబా, అరే సాంబా పోరా అన్నాడు. వాడు వెళ్ళాడు. అప్పటికి దుర్యోధనుడు సాంబుడికి లొంగుతాడా? బలరాముడికి తెలిసింది లొంగడని చెప్పి పెద్ద నాగల పట్టుకుని వెళ్ళి హస్తినాపురాన్ని కింద నుంచి పైకి లేపేశాడు. అది బలరాముడు అంటే అర్థం. అంత పరాక్రమవంతుడే. ఇంకేం యుద్ధం చేయలేదు బలరాముడు, యుద్ధాలు చేయడు. ఇంకా చపాతీ మడతెట్టేయడమే ఒకటే దెబ్బ. ఆయన కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనకపోవడం వల్ల 18 రోజులు నడిచింది. ఆయన పాల్గొని ఉంటే 18 నిమిషాల్లో అయిపోయేది. మొత్తం లేపేస్తాడు ఇలాగ. ఇంకా యుద్ధం ఏంటి? అందుకే ఆయన తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఆయన పాల్గొంటే ఆయన ఇష్టం కొద్దీ దుర్యోధనుడి పక్షంలో పాల్గొనడానికి బాగా ఇష్టం ఆయనకి. ఈ రాగద్వేషాలు ఉన్నాయి బలరాముడికి, అంత శ్రీకృష్ణుడికి లేవు. అందుకే కృష్ణో యోగి సుఖస్త్యాగి. కృష్ణుడు మహాయోగి, బలరాముడు అంతటి యోగి కాదు. ఆయనకి రాగద్వేషాలు ఉన్నాయి. దుర్యోధనుడు అంటే ఇష్టం, ధర్మమేమో పాండవుల వైపు కనపడుతుంది. అందుకని ఎందుకైనా మంచిదని తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. లౌక్యం అంటే అది. శ్రీకృష్ణుడు అలా కాదు, ఖచ్చితంగా మనం ధర్మాన్ని గెలిపించి తీరాలి అని సారథ్యం వహించాం. అందుకని బుద్ధిని సారథిగా పెట్టుకో, మనస్సును పక్కంగా చేసుకో. ఆ పగ్గాలు ఎలా పట్టుకోవాలి? ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహ. ప్రగ్రహ పగ్గం పట్టుకో, నిగ్రహంతో పట్టుకో, వదలకుండా పట్టుకో, గట్టిగా పట్టుకో. అలాగే వ్యగ్రహ ఏకాగ్రంగా పట్టుకో. నైకశృంగ 2 కొమ్ములు ఉండద్దు, ఒక్క కొమ్మే ఉండాలి. ఏకశృంగ అంటే ఒక కొమ్ము, నైకశృంగ అనేక శృంగాలు ఉన్నాయి. మనస్సు ఎప్పుడు ఆలోచనలు కొమ్ములు వేసినట్టుగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అది అలాగే ఉంటుంది. కానీ గదాగ్రజుడైన బలరాముడిలాగా దాన్ని అదిము పట్టు. బలాత్కారంగా మనస్సును నిగ్రహించినా తప్పు లేదండి. నిగ్రహించడం కోసం ప్రయత్నం చేయాలి. కనీసం మనస్సులో ఉండే చెడు ఆలోచనలు నిగ్రహించలేకపోతే కాళ్ళు చేతులు కట్టేసుకుని ఇంట్లో కూర్చోమన్నారు. అప్పుడు చెడ్డ పని చెయ్యం. మనం మనస్సులో రానివ్వండి, ఎవరికీ తెలియదుగా, మనం చెప్పందే తెలియదుగా. మనకు మనస్సులో నిజంగా వచ్చిన ఆలోచనలన్నీ చెప్పేస్తే తక్షణం భార్య విడాకులు ఇచ్చేయడం ఖాయం, అనుమానం లేదు. మనకు అన్ని పెంట ఆలోచనలు వస్తాయి. అలా ఆవిడ ఆలోచనలు మనకు చెప్పినా కష్టమే. చెప్పట్లేదు కాబట్టి సంవత్సరాలు నడుస్తున్నాయి. ఇక్కడ ముందు యంత్రాలు వస్తాయట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగాక ప్రతివాడి బుర్రకి లేదా కొంచెం దూరంలో కూడా ఒకటి పెట్టి వెళ్ళిపోతాడు, సీసీ కెమెరా లాగే. ఇక్కడ వీడు ఆలోచించేవన్నీ ఆఫీసులో వాళ్ళ ఆవిడకో వాళ్ళ ఆయనకో వెళ్ళిపోతాయి. ఇప్పుడేమో ఏడాదికి విడాకులు అవుతున్నాయి. అప్పుడు ప్రతిరోజు విడాకులు అవుతూనే ఉంటాయి. ఈ యంత్రాలు కనిపెట్టడం ప్రమాదం. ఇది భగవంతుడు ఊరికే పెట్టలేదు అక్కడ. ఎందుకు చేయకూడదు? మనం చెప్తే మాటల్లోనే కొన్ని దొల్లిపోతున్నాయి అనుకోకుండా, మాట్లాడకుండా మన మనస్సులో విషయాలన్నీ వెళ్ళిపోతాయని ఇంకెవడో మనం గౌరవించడం, తొక్కేస్తారు మొత్తం. ఇక్కడ ఇంత దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయంటారు. మనస్సు అంటేనే అంత అనేకం ఉంటాయి. అందులో సన్మార్గాలు కూడా ఉన్నాయి కదా. అది పెద్ద కలగాపూలకం. అది దాన్ని బట్టి మనిషిని అంచనా వేయడానికి వీలేదండి. ఎప్పుడు ఒక వ్యక్తి జీవితాన్ని గురించి మనం మాట్లాడితేనండి, ఆయన జీవితంలో ఉండే ఘట్టాలను బట్టి మాట్లాడకూడదమ్మా. ఆ జీవితంలో ఘట్టాలకు ఆయన అలా స్పందించాడన్న దాన్ని బట్టి దాని వ్యక్తిత్వాన్ని నిర్ణయించాలి. ప్రతి జీవితంలోనూ మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. ఈ జీవితంలో ఇది జరిగింది కాబట్టి మంచివాడు, ఇది జరిగింది కాబట్టి చెడ్డవాడు అనద్దండి. ఆ జరిగినప్పుడు ఆయన స్పందన ఏమిటి, ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి నిర్ణయించి, అది వ్యక్తిత్వ నిర్ణయం. కానీ ఈ ఊరికే డేట్లన్నీ తారీఖులు దస్తావేజులు సేకరించి చరిత్రలు రాయకూడదు. సగం చెడు ఉంటుంది, సగం మంచి ఉంటుంది. ఏమంటావు నువ్వు? చెడు ఉండని, మంచి ఉండని, ధైర్యం ఉండని, అధైర్యం ఉండని, ఏది ఉండని, నష్టం ఉండని, లాభం ఉండని, ఆయన ఏ రకంగా స్పందించాడు, ఆమె లేదా ఆయన ఎలా స్పందించాడు, దాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వం నిరూపణ అవుతుంది. అది జీవితం. ఆయా సంఘటనల్లో మనం ఎలా స్పందించామనేది ముఖ్యం, కానీ సంఘటన ముఖ్యం కాదు. అక్కడ సంఘటన ప్రతివాడి జీవితంలో జరుగుతాయి. మంచి సంఘటనలు అంతే, దౌర్భాగ్యపు సంఘటనలు అంతే. అందుకని దాని నుంచి బయటపడి బుద్ధిం తుసారథిం విద్ధి, ఆ బుద్ధిని సారథిగా చేసుకుని మన ప్రగ్రహయేవచ, మనస్సు అనే పగ్గాలతో పట్టుకో. మనస్సు అనే పగ్గాలను విష్ణు సహస్రంలో చెప్పినట్టే బాగా నిగ్రహంగా, వ్యగ్రంగా, అది మళ్ళీ అనేక రకాల కొమ్ములు వెయ్యకుండా గదాగ్రజుడు హస్తినాపురాన్ని మొత్తం నాగలతో లేపేసినట్టుగా పట్టుకోగలిగితే మనస్సు సాధ్యం అవుతుంది. అందుకే విష్ణు సహస్రం, లలితా సహస్రం ఏం చదివినా దయచేసి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, కేవలం పారాయణతో ముగించకండి. పారాయణ అవ్వగానే కనీసం 10 పదాల అర్థాలు చదివి మూసేయాలని నిర్ణయించుకోండి. అది స్వస్తి. 10 పదాలు, ఎక్కువ వద్దు, రోజుకు 10. అలా ఉంటే 100 రోజుల్లో మీరు 1000 పదాలకి సామాన్య అర్థం, పెద్ద విశేషాలు లోతులు అక్కర్లేదు. ఇక్కడ మామూలుగా అసలు అది ఏమిటో తెలియాలి కదా. గదాగ్రజుడు అంటే ఫలానా అని తెలియాలి, నేకశృంగ అంటే ఏమిటో తెలియాలి, ప్రగ్రహం అంటే పగ్గం అని తెలియాలి. ఆ మాత్రం తెలియాలి కదా. లేకపోతే రావత్తు గ్రావత్తు మళ్ళీ పొరపాటు పలికేయడమో, పొరపాటు పలికం ఏమన్నా అవుతుందా? విష్ణుమూర్తి ఏమన్నా రాక్షసుడు? నాకు అర్థం కాదు. దయామయుడైనా దీని గురించిన ఎందుకంటే అర్థమేదో తెలుసుకుంటే పొరపాటు పలకం కదా.
భగవంతుడి యొక్క ఆ భావనని అర్థం ఇప్పుడు జపం కుదరకపోతే ఏం చేయాలంటే అర్థం మీద దృష్టి పెట్టాలి. ఆ మంత్రానికి ఉండే అర్థం మీద దృష్టి పెడితే దానికి కొంత కూరుకు దొరుకుతుంది. అలా దృష్టి పెట్టిన కొద్దీ శబ్దం మీద దృష్టి పెట్టగలుగుతావు, తర్వాత శబ్దం నుంచి నాదం మీద దృష్టి పెట్టగలుగుతావు. అలాగే అర్థం ముందు భావం, తర్వాత శబ్దం, తర్వాత నాదం, తర్వాత ఒకే ఒక మౌనం. అదే శ్యామలాదండకంలో చెబుతారు, సర్వశబ్దాత్మికే సర్వనాదాత్మికే సర్వభావాత్మికే అంటే అది. ముందు శబ్దం, అంతకంటే నాదంలోకి వెళ్ళు, అంతకంటే ఇంకో దాంట్లోకి వెళ్ళు. అలా ఏకాగ్రంగా చేసుకో, మనస్సును కుదురుతుంది. దృష్టి కుదిరినప్పుడు ముందు అర్థం మీద పెట్టాలి, వివరణ మీద పెట్టాలి, అప్పుడు కుదురుతుంది. కాస్త కాస్త లాక్కు రావాలి. దాంట్లో ఏం చేయాలి? ఇంద్రియాణి హయానాహు, ఇంద్రియాలని గుర్రాలు అని తెలుసుకో. ఇప్పుడు పంచేంద్రియాలు ఉన్నాయి, కన్ను, ముక్కు, చెవి. ఇవి శరీరం అనే రథానికి ఉన్న గుర్రాలేనండి. కన్ను పక్కన ఏదో చూస్తూ ఉంటుంది, బాగుందే అంటుంది, కాసేపటికి మనస్సు ఏముంటుంది, మన ఇంట్లో ఉంటే బాగుండు. మనిషి అయితే, వస్తువు అయితే పర్వాలా, మనిషి అయితే కొంపలు అంటుకుపోతాయి. రావణాసుడు కొంప అలాగే కూలిపోయింది. వస్తువు అయినా కూడా మనం కొనగలమా? ఆ వస్తువు ఖరీదు ₹1,00,000, మన ఇంట్లో ఉంటే బాగుంటుంది. నీ దగ్గర 1,00,000 ఎక్కడవి, ఉన్నదేమో 10,000. ఈయన ఏం చేస్తాడో, ఆ వస్తువు వాడు ప్రకటనిస్తాడు పెద్ద పేపర్లో వాళ్ళకి బోర్డు లాభం, ఈ ప్రకటన అంతా వేస్తారు. ₹1,00,000 వస్తువు, మీరు 1,00,000 కట్టక్కల్లా, 5,000 కట్టి ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు. తర్వాత ఈఎంఐ అంటాడు. చచ్చాను ఇక్కడ. ఎవ్రీ మంత్ ఎవడ మాసికం వాడే పెట్టుకోరు. అదేమో ₹1,00,000, నీ దగ్గరేమో 5,000 మించి లేదా, వాడెవడో వాయిదాలు ఇస్తాడా, కొనేస్తావా అంటే ఏడాది పాటు దిగ్బంధం అయిపోలేదు. ఎక్కడ జీవితం కట్టుకుంటూ కూర్చోవాలా? ఈ లోపు ఇంతకీ ఈ సోఫాలోనో కుర్చీలోనో కూర్చోగలవా అసలు అప్పులు చేసిన తర్వాత? ఇదే ఆలోచన, మనస్సును నిగ్రహించుకోవడం అంటే ఇది. ఎందుకు కష్టమండి? ఆలోచిస్తే సరిపోయే. ఇంద్రియాలు ఎప్పుడు గుర్రాల్లో పరిగెడుతూ ఉంటాయి. ఇంద్రియాణి హయానాహు, అవి ఎప్పుడు గుర్రాలే. ఏ గుర్రాలు ఏదైనా భూముల్లో పరిగెడతాయి కదా, యుద్ధ భూమిలో లేదా మైదానంలో ఎక్కడో పరిగెడతాయి కదా గుర్రాలు, భూమి లేకుండా పరిగెట్టవు కదా. మరి ఇంద్రియాలు పరిగెట్టే గుర్రాలు ఏవేంటి? విషయాంస్తేషు గోచరాన్ శబ్ద స్పరిశ రూప రసగంధాలు అనే విషయాల్లోకి ఎప్పుడు ఇంద్రియాలు పరిగెడుతుంటే గుర్రం లక్షణం పరిగెట్టడం అండి. అందుకే కాంతి శక్తిని కానీ ఉష్ణశక్తిని కానీ హార్స్ పవర్తో కొలుస్తారు. డాగ్ పవరు డాంకీ పవర్తో కొలవద్దన్నారు. ఏమిటి, కొలవచ్చుగా. హార్స్ పవర్ ఎందుకు? అశ్వం యొక్క శక్తి ఏమిటంటే దానికి తెలుసు. నశ్వః అశ్వత్థక అంటారు. అశ్వత్థం విష్ణుమూర్తి స్వరూపం అంటారు. ఎందుకు? శ్వేపి నస్థీయతే ఇది అశ్వత్థక, రేపటికి కూడా మిగలింది అశ్వత్థం. శ్వత్థక అంటే రేపటికి ఉండేది, శ్వః అంటే రేపు సంస్కృతంలో. శ్వత్థక అంటే రేపటికి మిగి ఉండేది, అశ్వత్థక అంటే రేపటికి కూడా మిగలదు. రావి చెట్టు ఉండకపోవడం ఏంటి, ఉంటుందండి, కానీ రావి ఆకులను చూస్తే తెలుస్తుంది. రావి చెట్టుకు ప్రదక్షిణం చేయమని అందుకు చెప్పారు. కొడుకులు మనవాళ్ళు పుట్టడానికి కాదు. ప్రదక్షిణం చేసామంటే దాని గురించి తెలుసుకోవాలి. ఒకడు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడంటే అర్థం ఏంటి? 3 రోజుల్లో మనం వేసేస్తాడని అర్థం. ఊరికే ఎవడో తిరగడు. ఎక్కడ రెక్కి అంటారు దాన్ని. అలాగే మనం రావి చెట్టు తిరుగుతున్నామంటే దాని సంగతి చూడాలి, అందుకోసం తిరగమన్నారు. అందుకే దానికి రెవికల కొట్టోడు కట్టేసి భజన చేయమని కాదు. ఇక్కడ ఆచారాలన్నీ ఇలాగే అయిపోయాయి, విధ్వంసం అయిపోయాయి. మాట్లాడితే ఆచారాన్ని వ్యతిరేకించడం ఉన్న విషయం ఇది. ఎందుకు తిరగాలి? విష్ణు సహస్రంలో ఏ పేరు చెప్పలేదండి. న్యగ్రోధోదుంబరో అశ్వత్థక, న్యగ్రోధక మర్రి చెట్టు చెప్పాడు, ఉదుంబరక మేడు చెట్టు చెప్పాడు, అశ్వత్థక రావి చెట్టు చెప్పాడు. ఇక మామిడి చెట్టు చెప్పకూడదా, వేప చెట్టు చెప్పకూడదా? చెప్పలేదు. చెప్పడం దేవుడు అలా చెప్పడం. ఈ మూడింటికి ప్రత్యేకత ఉంది. అశ్వత్థం రావి ఆకును మీరు చూడండి, గాలి లేకపోయినా సరే, రవ్వంత గాలి కూడా వీయకపోయినా సరే రావి ఆకు ఆడుతూనే ఉంటుందమ్మా. సంస్కృతంలో దానికి ఉన్న పేర్లలో చలపత్రం అనేది ఒకటి. చలపత్రం అనేది రావి చెట్టు పేరు. ఎప్పుడూ చెలిస్తూ ఉండే ఆకులు కలిగింది. మావిడాకు అలా చెలించదు, మారేడాకు అలా చెలించదు, నీరేడాకు అలా చెలించదు, ఏ ఆకు చెలించదు. రావి ఆకు మాత్రం దాని ఈయన సన్నగా ఉంటుంది చివర. అది ఎలా గాలి లేకపోయినా సరే ఆడుతూ ఉంటుంది. నీ జీవితం అంతే చంచలం. అందుకే రావి చెట్టు. అంత చంచలమైన జీవితాన్ని మనం ఏం చేసాము? మర్రి చెట్టులాగా పెంచేసాము. ఎక్కడ మర్రి చెట్టు ఇంత విత్తనమేమో, ఇంత విత్తనము మరి వృక్షంబునకనెంత అన్నాడు వేమన్న మహాయోగి. ఇంత విత్తనమా, దాంట్లోంచి మర్రి చెట్టు వచ్చిందా? అది కాండం వేసుకుని ఇలా పెరిగిపోయిందా? కొమ్మలు రెమ్మలు ఆకులు గుబురుగా వచ్చేసాయి. పైగా మళ్ళీ పైనుంచి కిందికి దిగిందా? దిగిన తిన్నగా ఉండకుండా కింది నుంచి పైకి వెళ్ళిందా? మన సంసారం కూడా అలాగే పెరిగింది. ఇక్కడ ఓడలు మేడలు గోడలు పేడలు. బ్రహ్మచర్యంలో ఉండగానే ఈ జ్ఞానం పొందుంటే పెళ్లి గొడవ లేకుండా పోయింది, అక్కడికి ఆగిపోయింది. రావి చెట్లో ఉండేవాళ్ళం. ఏం చేసాము? ఓ తోడు ఉండాలి, ఓ నేడు ఉండాలి, పేడ ఉండద్దు అని వాళ్ళకి పెళ్ళయింది, వీళ్ళకి పెళ్ళయింది, మనకు అవ్వకపోతే అలాగా అందరిళ్లలో పెళ్ళిళ్ళు అయిపోయి మన పిల్లలకే అవలా. ఎందుకంటే వీళ్ళు సుఖంగా ఉండడం మనకి ఇష్టం లేదు, వీళ్ళు చెడిపోవాలి. ఇక్కడ వీళ్ళు మనలాగే ఎడుతూ కూర్చోవాలి.
వాడు సత్రం భోజనం మటన్ నిద్ర సుఖంగా ఉన్నాడు, విష్ణు సహస్రం చదువుకుంటూ వాడిని ఉండని, నీకు పెళ్ళిరా ఇప్పుడు మనం అయ్యి ఏమి ఏడిచాము ఎక్కడికి వాడు ఏడవాలి. ఇదే సంత న్యగ్రోధం అంటే. నువ్వు చలపత్రమని తెలిసి కూడా, జీవితం చెంచలవని తెలిసి కూడా మర్రి చెట్లాగా పెంచేసావు, కాండం పెంచావు, కొమ్మలు పెట్టావు, రెమ్మలు పెట్టావు, ఆకులు పెట్టావు, పువ్వులు పెట్టావు, పిందెలు పెట్టావు, కాయలు పెట్టావు, మన తలకాయ అన్నీ పెట్టాం అక్కడ. మళ్ళీ అంతటితో ఊరుకుందా మర్రి చెట్టు, మిగిలిన చెట్లు వేరు, మర్రి చెట్టు అది ఓడేసింది పని లేక కిందికి దిగింది. ఆ ఓడ తనంత తానే దిగింది. పోయిన నేల మీదకి వచ్చాక ఊరుకుందా, నేలలోంచి మళ్ళీ పైకి లేచింది. ఇదేమిటండి? ఇలాగే సంసారం పెరిగిపోతుంది. అందుకే న్యగ్రోధ. ఇలా పెరిగిపోయిన న్యగ్రోధం లాంటి మర్రి చెట్టు లాంటి సంసారాల్లో ఉండడం ఎలాగా? ఉదుంబరగా న్యగ్రోధోదుంబరో అశ్వత్థగా. మేడిపండు పైన మేడిపండు చూడ మేలిమయ్యుండును, పొట్టవిచ్చి చూడ పురుగులుండు, వేమన్న గారి మాట. లోపల అన్ని పురుగులున్నా కీటకాలున్నా సరే మేడిపండు పైన నెగనెగలాడిపోతూ ఉంటుందండి. మనం కూడా జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే భగవత్ స్మరణ ద్వారా నెగనెగలాడిపోతూ ఉండాలమ్మా, నెగనెగలాడిపోతూ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, విష్ణు సహస్రంలో 3 మాటలు ఎంత గొప్పవి. 1000 మాటలు ఉన్నాయమ్మా దేవుడికి. ఎందుకు? మనం ఒకటి కాకపోతే ఒకటైనా గ్రహిస్తాం. ఆయన కోసం కాదు, ఇవి మన కోసం. ఆయనకు ఒక్క మాట చాలు, అనంతహ అన్న ఒక్క మాట చాలు, ఇంకేం ఒక్కలా. ఇవన్నీ ఎందుకంటే మనకి ఎవడో ఒకటి వీటి అర్థాలు చెబుతాడు, ఎవడో కొంతమంది అయినా వింటారు, తెలుసుకుంటారు. అందుకే పారాయణ పూర్తిగా కానీ లలిత కానీ విష్ణు కానీ ఒక 10 అర్థాలు నామాల అర్థాలు తెలుసుకుని అప్పుడు మూసేయండి. అలా అవుతే కానీ ముయ్యొద్దని నియమం పెట్టుకోండి. ఇంకా 10 నిమిషాలు పడుతుంది, అంతకంటే ఏం లేదు అక్కడ. ఇక పొద్దున్న సాయంత్రం వీర నారీమణులు అక్కర్లేదమ్మా, చాలు ఒకసారి చాలు. అర్థం తెలుసుకుంటే ఒకసారి చాలు. నేను ఎప్పుడూ మానలేదు, ఇదో అహంకారం ఇక్కడ. ఇవన్నీ ఏం చెప్పగలరు, దానికోసం కాదు అది. పారాయణ ఎప్పుడు పరాయణం, అప్పుడు అర్థాలు తెలుస్తాయి. అందుకని గుర్రాల్లో పరిగెట్టేటువంటి ఈ ఇంద్రియాలని ఆపాలంటే ఏం చేయాలి? ఎక్కడ పరిగెడుతున్నాయో చూసుకో. విషయాంస్తేషు గోచరాన్. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, ఇవి పంచే. వీటిలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. మనకి ఇష్టమైన శబ్దం వినడం, కొన్ని శబ్దాలు మనకి ఇష్టం లేదనడం. ఈ 2 పనికిరావు. ఏది వినపడితే అది విను, పట్టించుకోకు. ఏది కనపడితే అది చూడు, పట్టించుకోకు. ఇదే వేదాంతం. ఏది పడితే అది తిను, పట్టించుకోకు. నిసర్గదత్త మహారాజ్ అని ఒక మహాయోగి ఉండేవాడు బొంబాయిలో. ఒక ఇరుక్కు సందులో ఉండేవాడు ఆయన బీడీ బాబా అంటారు. ఆయన మామూలు వాడుకల పేరు బీడీ బాబా. ఎందుకంటే బీడీల కొట్లో ఉండేవాడు ఆయన. ఇంత యోగి బీడీల కొట్లో ఉండడం ఏమిటి? ఆయన ఏమన్నాడంటే, ఆయన బ్రహ్మచారి. వాళ్ళ అన్నగారు అబ్బాయితో పాటు ఉంటున్నాడు ఆయన. వాళ్ళ అన్నగారు అబ్బాయికి బీడీ కొట్టుంది. ఆయనే ఈయన్ని పోషిస్తున్నాడు. కావలసిన తిండి ఏదో అతను పెడుతున్నాడు. నేను తిండి తింటూ ఊరికే కూర్చోనా, మా వాడికి ఏదో సాయం చేయాలి కదా అని బీడీ కొట్లో కూర్చునేవాడు. నువ్వు బీడీలు ఎందుకు అమ్ముతున్నావని ఎప్పుడు అడగలేదు ఆయన. అది ఆయనకి సంబంధించిన విషయం, ఈయనకి సంబంధం లేదు. యోగి బీడీ కొట్లో ఉండకూడదని ఏం లేదు. అవధూతలు అలాగే ఉంటారు, వారికి ఏమి సంబంధం ఉండదు. అది ఆ బీడీ తాగడానికి వచ్చిన వాళ్ళకే ఈయన వేదాంతం చెప్పేవాడు. విచిత్రం ఏంటంటే, ఈయన వేదాంతం కారణంగా బీడీ బిజినెస్ బాగా పెరిగింది. ఎవడు కూడా వాడు. ఆ అన్నగారు కొడుకు కూడా చాలా ఆనందం, మా బాబాయ్ ఉంటే బోల్డ్ డిమాండ్ అన్నాడు. ఎందుకంటే 4 ఏవో మంచి మాటలు చెబితే, ఓ బీడీ కొట్లో ఇంత మహాయోగం ఉన్నాడు వచ్చేవారు. బొంబాయిలో ఇరుక్కు సందులో ఉండేవాడు, ఇరుక్కు సందు. ఆయన ఎంతటి వాక్చాతుర్యం కలిగిన వాడు. ఆయన చెప్పే ఉదాహరణలకు ఆకర్షణ ఎలా ఉండేది అంటే, ఆయన ఎక్కడ ఒక పీఠం పెట్టలేదు, ఒక హాల్లో మాట్లాడు, ఎవరు పిలిచినా వెళ్ళాడు. ఆ ఇరుకు సందులో ఆ ఇంట్లోనే ఉంటాడు. వాళ్ళ అన్నగారు అబ్బాయి డాబా మీద ఒక చిన్న గది ఇచ్చాడు, ఏదో పెంట్ హౌస్ అంటారే అలా ఓ చిన్న గది ఇచ్చాడు. అక్కడే ఉంటాడు ఆయన, ఆ గదిలో ఉంటాడు. ఆ గదిలో పడకుర్చీలో కూర్చుంటాడు. ఆ గదిలో ఎంతమంది పడితే అంతమందే ఉండండి, వాళ్ళకి చెప్తాను, నాకు అవసరం లేదు బొమ్మని చెప్పాడు. 5 to 6 మాత్రమే మాట్లాడేవాడు, 5 నుంచి 6. 6 దాటితే మాట్లాడాయి, 5 ముందు మొదలు పెట్టాం. ఇంకా మళ్ళీ దానికి ఉపాఖ్యానాలు అపాఖ్యానాలు నేరుగా అలా ఆ కుర్చీలో ఆయన కూర్చున్న చోటే ఆ ముందు ఎంతమంది ఉంటే అంతమంది. విచిత్రం ఏంటంటే, లండన్ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఆ రోజుల్లో విమానాల మీద వచ్చి బొంబాయి లాడ్జీల్లో ఉండి ఆ డాబా మీద ఆయన ఉపన్యాసం వినేవారండి. ఆయన ఉపన్యాసం వినడం కోసం వచ్చేవారు విదేశాల నుంచి. ఆయన పేరు నిసర్గదత్త మహారాజ్. అంటే నిసర్గానికి దత్తమైపోయాడు, సహజత్వానికి దత్తమైపోయాడు ఆయన. ఇంక ఏది అసహజాన్ని ఒప్పుకోడు. ఆయన హాయిగా గురువుగారి ఫోటో, దేవుడి ఫోటో పెట్టుకుని ఆరాధన చేసేవాడు, మహాతత్వం చెప్పేవాడు. బీడీలు అమ్మడం ఆయనకేమీ ఇబ్బంది అవరా. ఎందుకు అమ్ముతున్నారండి ఈ పని అని అడిగితే, మా అన్నయ్య కొడుకు దగ్గర నేను ఉంటున్నానయ్యా, వాడికి ఏదైనా సాయం చేయాలి కదా, ఏం తినమంటావు ఊరికి అలాగా. వాడు ఏదో పెట్టుకున్నాడు, వాడు మా అస్తమానం ఇక్కడ ఉండలేడు, వాడు ఇంటికి వెళ్ళాలి, కాసేపు పడుకోవాలి, అప్పుడు నేను ఉంటాను అన్నాడు. ఏమి దయ, ఏం బాధ్యత.
అంచేత ఈ చేస్తున్న వృత్తిని గురించి అంత మదన పడిపోవలసిన అవసరం లేదు. అది భగవంతుడికి అర్పించేసిన ఆయన నా కులం కారణంగా, నాకు తప్పనిసరి పరిస్థితి కారణంగా నేను ఏదో ఓ దుకాణం పెట్టుకున్నా, ఏదో చేస్తున్నా, అది కానీ దానికి నన్ను క్షమించి కాస్త నాకు జ్ఞానాన్ని ప్రసాదించుంటే ఏ వృత్తిలో ఉన్నా భగవంతుడు ప్రసాదిస్తాడు. దాని ఫలాన్ని భగవంతుడికి అర్పిస్తే చాలు. ఇది తెలుసుకోవాలి. అందుకని మరి బీడీ కొట్లో ఉన్నా సరే ఆయన ఆ బీడీ పొగ కానీ అది కానీ అంటకుండా వాళ్ళకే బోధ చేశాడు కదా. మేడి పండులో ఉండడం అంటే అదే. అంటే శబ్దం, స్పర్శ, రూపం, రసం, రుచి విషయంలో కూడా ఒక యోగి అయిన వాడు. మనం కూడా జీవితాల్లో 50, 60 కూడా దాటాయంటే ఇంక ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఏం పెడితే అది తినాలి, మాట్లాడద్దు. ఉప్పు తక్కువైన విషయం వాడు చెప్పాలి, మనం చెప్పకూడదు. అయ్యో తిన్నాను ఉప్పు తక్కువైంది అంటుంది. అప్పుడప్పుడు ఇవాడు నాకు అనుభవం ఏది, నేను చెప్పకూడదు. ఎందుకంటే చెప్పానంటే నన్ను వండుకోమంటావు, ఎందుకు వచ్చిన గొడవ అంటాను. ఇది ముందు నీ చెప్పే వేదాంతం నాకు వంట పెట్టాలి కదా. అందుకే నేనేం వంక పెట్టను. ఎందుకంటే నాకు మొత్తం బాగా విసిగెత్తే పని ఏమిటంటే వంటే. నాకు రాని పని కూడా అది ఒక్కటే. అసలు వంటింట్లోకి వెళ్ళాలంటే పీడకలు నాకు. ఎందుకంటే ఓ పట్టాన్ని తినలేదు కదా, ఆవిడనే చూస్తున్నాను అక్కడ. మధ్యాహ్నం 3 అయినా పడుకునే అవకాశం ఉంటుంది. నేను ఎందుకు అక్కడ పని లేక ఏదో కడిగిన గిన్నె కడుగుతా, చేసిందే చేస్తారు. మా చేతస్తారు మాకున్నాయి. తెమలది ఆఫీస్ పని తెములుతుంది, వంటింటి పని తెమలదండి అసలు. అది అయిపోయి అన్నీ పడుకుందాం, అప్పుడు వస్తుంది పని మనిషి. మరి అప్పుడు మళ్ళీ ఇంకో గంట పని. మొగాళ్ళది ఏం పోయింది, శుభ్రం సాసు పడుకుంటాడు వెళ్ళి. ఇక్కడ లేవగానే టీ అంటాడు, ఇక్కడ మళ్ళీ మాలేదు. ఇక్కడ వంటింటి పని తెమలదు, అంత చికాకు పని ఇది. కానీ చేస్తున్నారు కదా ఓపిక. అందుకని మనం చేయాల్సింది ఏమిటి, పురుషులందరికీ ఎవరైనా ఒకవేళ పురుషులే వంట ఉండొస్తే స్త్రీలు కూడా, ఇప్పుడు అది కూడా వచ్చిందిగా. ఏదైతే వాళ్ళకి సాయం చేసేయడమే వంకలెట్టతో. 60 ఏళ్ళు దాటే ఏం పెడితే తిను చాలు. ఉప్పు తక్కువైన విషయం వాళ్ళే చెప్పాలి, రుచిగా లేదనే విషయం వాళ్ళే చెప్పాలి, కూర మాడిపోయిందనే విషయం వాళ్ళే చెప్పాలి, మనం చెప్పద్దు. సుఖంగా ఉంటారు ఇంట్లో, ప్రేమతో పెడతారు, భక్తితో పెడతారు. అమాయకుడు, అమ్మ పిచ్చి మహారాజు ఏం పెడితే తింటున్నాడు ఇలాగ అని వాళ్ళే శ్రద్ధగా చేస్తారు. పిచ్చి మహారాజు అని బిరుదిస్తాడు మనకి. ఏం పెడితే తింటాడు బాబు, వంకైనా పెట్టాడు. ఇది నిజంగా సహజమైన ప్రేమ. ఎలా పుట్టాలి కానీ మనం పెత్తనం చేసి పుట్టిస్తామండి ప్రేమ. తత్వం తెలిసినవాడు హాయిగా ఉంటాడు. ఇంట బయట ఎక్కడ, అరేబియా సముద్రంలో బారేయండి వాడిని, అక్కడ దొరికేది ఏదో తింటాడు, శుభ్రంగా నమశివాయ అనుకుంటూ కూర్చుంటాడు. ఏ బెంగ లేదు అక్కడ. తత్వం తెలవడమే ముఖ్యమంతే. తత్వజ్ఞానం లేనివాడు ఎక్కడున్నా ఏడుస్తూనే ఉంటాడు, తత్వజ్ఞానం ఉన్నవాడు ఎక్కడున్నా ఆనందంగానే ఉంటాడు. వ్యాసుడు భారతంలో చెబుతాడు ఇక్కడ, శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢం ఆవిశంతి నపండితం. ఏడవడానికో 100 కారణాలు, బాధపడ్డానికో 1000 కారణాలు మూర్ఖుడికి ఉంటాయ్యా, జ్ఞాని అయిన వాడికి ఉండవు అన్నాడు ఆయన. ఎప్పుడు ఏడ్చేవాడికి ఏదో కారణం ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు భయపడేవాడికి ఏవో కారణం ఉంటూనే ఉంటుంది. పండితులకు ఉండవు, జ్ఞానికి ఉండవు అన్నాడు. మనం జ్ఞానులం అయ్యే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎక్కడున్నా ఒకటే. ఇంద్రియాణి హయానాహు విషయాముస్తేషు గోచరాన్. ఏ శబ్దం వింటున్నాం, ఏ స్పర్శ కోరుకుంటున్నాం, ఏ రూపాన్ని చూస్తున్నాం, ఏ రుచి కోరుకుంటున్నాం, ఎందుకు ఇది, ఎంతకాలం, గంధం, ఏ సుగంధం, ఎంతవరకు. ఇంకా ఈ సెంటు కాదని ఆ సెంటు, ఈ సెంటు కాదని 2 సెంట్లు కాదని డీసెంటు రీసెంటు, అంతవరకు వెళ్ళిపోక్కల. ఈ అధవ శరీరానికి ఎంత పూసినా ఒకటే. సాయంత్రానికి వాసన రావడం ఖాయం. పొద్దున్న సొంతూరు సబ్బు, సాయంత్రం పొరుగురు సబ్బు పెట్టినా రాత్రికి మురుక్కాలవే, మళ్ళీ ఇంకో సబ్బు పెట్టాల్సిందే. ఇందుకోసం ఇంత ఖర్చు, ఇంత అనవసరపు శ్రమ. 2 చెంబులు నీళ్లు పోసుకుని వచ్చేదానికి. నాన్న పెళ్లి కొడుకా ఇక్కడ మనం. 50 కాదు, 60 కాదు, 70కైనా విరక్తి రాకపోతే ఎలాగండి. ఆ విరక్తి వచ్చిన వాడి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అనురక్తి కూడా ఎక్కువ అవుతుంది. ప్రపంచం అంతా ప్రేమిస్తుంది మనని, మనము ప్రపంచాన్ని అంతటినీ ప్రేమిస్తాం. మనకి ఎవ్వరి మీద ప్రత్యేకమైన ప్రేమ లేదు, ప్రత్యేకమైన ద్వేషము లేదు, సుఖంగా ఉంటాం. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్. అన్నీ బాగానే ఉన్నాయా, శరీరం రథం అన్నావు, బుద్ధి సారథ అన్నావు, మనస్సు పగ్గం అన్నావు, లోపల కూర్చొని జీవుడేమో రధికుడు అన్నావు, ఇంద్రియాలు గుర్రాలు అన్నావు, విషయాలేమో గుర్రాలు సంచరించే భూములో అన్నావు. ఇదంతా బాగానే ఉంది. ఇంతకీ మనం ఇంత కర్మ ఎందుకు అనుభవిస్తున్నాం అంటే అక్కడ చెప్పాడు. ఇక్కడ ఆత్మేంద్రియమనో యుక్తక భోక్తేత్యాహుర్మనీషిణః. ఆత్మ ఇంద్రియమనోయుక్త. ఈ జీవాత్మ అనేది ఉందే అది ఆత్మలాగా స్వచ్ఛంగా దేన్ని అంటకుండా ఉండడం చేతకాక ఇంద్రియ మనోయుక్త, ఇంద్రియాలతో మనస్సుతో కలిసిపోయింది. అందువల్ల వచ్చింది. మనస్సు ద్వారా ఇంద్రియాలతో కలిసింది. అంటే ఏమిటి, ఏదైనా ఒక శబ్దం వినగానే బాగులేదు, ఇంకొంచెం సౌండ్ ఎక్కువ ఉంటే బాగుండేది, ఇప్పుడు మొదలైంత కదా. ఇవాళ సినిమా హాల్స్కి మీరు వెళ్ళి చూడండి, భయంకరమైన సౌండ్ అమ్మ, కూర్చోలేకపోతున్నాం అక్కడ. అన్ని సినిమాలకి మొత్తం ఏదో డీజీ సౌండ్ ఏదో పెట్టేశారు మొత్తం. అక్కడ చెవులు బద్దలైపోతున్నాయి. హైదరాబాద్లో మరీ దారుణంగా ఉంది పరిస్థితి.
ఏదో కరోనా తగ్గింది కదా హారు కెడదాం కదా అంటే ఈ మొత్తం చెవులు పాడైపోయేలా ఉన్నాయి. ప్రతిదానికి అంత అవసరమా పెట్టేశారు. అంత అందులో సాహిత్యం వినపడదు, ఏమీ వినపడదు, ఒట్టిగా సౌండే వినపడదు. మనం వద్దంటే మానేసి ఇంట్లో కూర్చోవాలంటే అక్కడ ఎవరు తీయమంటే తీరు, అందుకోసమే వస్తున్నారండి అంటారు. ఎవరు ఏం చెప్పలేము. ఇదే శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం వీటి విషయంలో అవి ఉంటాయి, జరగని ఏదో ఒకటి. మనకి నిజమే తప్పనిసరి సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది, ఏ పిల్లల కోసమో వెళ్ళాల్సి వచ్చింది. మరి మమకారం ఉంటుంది కదా, నాన్నగారు మీరు వస్తే కానీ కుదరదాను, ఫోన్లీ మనసు తప్పు కొడుకో కోళ్ళు అడిగారు పెడతాం. నేనైతే ఏం చేస్తానంటే మొహమాట పడకుండా 2 చెవుల్లో 2 దూదులు పెట్టి కూర్చుంటాను. నాకు ఏం జరిగిందో తెలియదు, ఆ బొమ్మ కనపడుతుంటుంది. అయిపోయిన తర్వాత ఎలా ఉంది, బ్రహ్మాండంగా ఉందిరా, నువ్వు చూపించాక బాగుండే ఎలా ఉంటుంది, అయిపోయిందంటే వాడి కోసం వెళ్ళాము. ఇది మనకు అవసరం ఏంటి ఇక్కడ, అంతే అయిపోయింది. వాళ్ళ కోసం ఓ పని చేసేవాడు సరదాగా. వాళ్ళు ఏదో యాత్రకు రమ్మన్నారు, కొడుకు కోళ్ళు లేదా భార్యకి భర్తకి అన్ని కోరికలు తీరిపోతే భార్యకు ఉండదు అలాగా, అది చూడాలి ఇది చూడాలి, చూడడమే భర్త వెళ్ళిపోవడమే. ఇలా రామకృష్ణ పరమహంస అయినా సరే కూడా వెళ్ళిపోవాలి, అదే ధర్మం, అదే ధర్మం. ఆవిడకి సహకారం చేయి, ఆవిడతో పాటుగా దండం పెట్టుకో. అక్కడ పెద్ద నాస్తికోపన్యాసాలు ఎందుకు, పని లేక. ఆవిడకి ఏదో నమ్మకం ఉంది, పెట్టుకుని కూడా పెట్టుకో, ఏం పోయింది, తప్పు ఏం కాదు కదా, అది ఎవడు కొంప దోచుకోవట్లేదు కదా, దైవ దర్శనం తప్పే ఉందండి. హాయిగా పెడితే ఆవిడ సంతోషిస్తుంది. మా ఆయన పాపం ఇష్టం లేకపోయినా కానండి నా కోసం అన్నీ చేస్తారు. అప్పుడు సహజమైన ప్రేమ పుట్టుకొస్తుంది. వెంటనే భర్తను ప్రేమించమని వేరే అప్పుడు మనకిష్టం లేనివి కూడా వాళ్ళు మనకిష్టమైనవి కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు చేస్తారు. నా కోసం చేయట్లా, అలాగే చెయ్యాలి. ఇదే పరస్పరం సహకారం అంటే. అప్పుడు మేడిపండులాగా ఆనందంగా ఉండొచ్చండి. పురుగులుంటే ఉన్నాయి, ఏం పర్లేదు. మరి చెట్టులా పెరగనే పెరగదు, రావి చెట్టులా చెరుస్తుందని గ్రహిస్తాం, విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంటాం, మనకు చింత ఏమిటి. ఇది రావాలంటే ఆత్మ ఎప్పుడు ఇంద్రియాలతో మనస్సుతో కలవకుండా ఉండాలి. ఇంద్రియాలతో కలవకుండా ఉండాలంటే మనస్సును పట్టుకుంటే చాలు. అందుకే మన ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహ అన్నారు. మనస్సును పట్టుకో, గట్టిగా పట్టుకో. మనస్సును ఒకటి పట్టుకుంటే ఈ కళ్ళు ముక్కు చెవులు చేసేది ఏమీ లేదు. ఇక్కడ రామభజన తీసిపారాయి, ఇంకేం చేస్తాయి. కళ్ళు ఏదైనా చూడండి, మన మనస్సు అక్కడ లేదు. మన మనస్సు ఎక్కడుంది, శంకరాచార్య స్వామి చెబుతారు, దేవీ స్తోత్రంలో చెబుతారు, యత్రైవ యత్రైవ మనోమదీయం తత్రైవ తత్రైవ పదద్వయం తే. అమ్మా, నీ పాదాల మీద మనస్సు పెట్టడం నాకు చేత కాదమ్మా, అందుకని ఓ పని చేయి, నేను మనస్సు ఎక్కడ పెడితే అక్కడే నీ పాదాలు పెట్టుకో అన్నాడు ఆయన. లౌక్యం అంటే ఇది. అలా కూడా అడగచ్చు దేవుణ్ణి. నీ పాదాల మీద నా మనస్సు లగ్నం చేయడం సాధ్యం కాదు, మానవ మాతృణ్ణి. ఈ అధవ మనస్సు అక్కడికి ఇక్కడికే పోతుడు. మీరు దేవతలు కదా, మీకు సాధ్యం కాంది లేదు కదా, అందుకని ఓ పని చేయి, యత్రైవ యత్రైవ శిరోమదీయం తత్రైవ తత్రైవ పదద్వయం తే. యత్రైవ యత్రైవ మనోమదీయం తత్రైవ తత్రైవ పదద్వయం తే అని శంకరాచార్య రాస్తా. అంత అద్భుతమైన మాట. నా శిరస్సును నీ పాదాల మీద పెట్టడం నా వల్ల కాదమ్మా. అడ్డమైన వాళ్ళకి నేను పాదాల మీద దండం పెట్టేస్తాను, పదవుల కోసం పీఠాల కోసమోను, కానీ నీకు దండం పెట్టలేనమ్మా. అందుకని నా బుద్ధి అంతే. అందుకని ఓ పని చేయి, నేను ఎక్కడ పాదాభివందనం చేశానో అక్కడల్లా నీ పాదాలు నువ్వు పెట్టుకో, నేను వద్దన్నా అన్నాడా. ఎంత లౌక్యమో, రాయరంటే ఆయనే. వెంటనే అమ్మవారు కరిగిపోతుంది. పోన్లేరా అబ్బాయి, నువ్వు చేయలేనప్పుడు నేనేనా చేస్తా. ఇది భగవంతుడిని కరిగించే విధానం. ఆ మనస్సులో ఉండే ప్రేమకి భగవంతుడు కరిగిపోతాడు. చేయలేనని ఒప్పుకుంటాడు కదా, అహంకారం లేదు కదా. మరి నేను కాపాడాలి కదా. నేను ఎక్కడ నువ్వు అనుకున్న చోట నేను పాదాలు శిరస్సు పెట్టలేను, అందుకని నేను పాదాలు ఎక్కడ నేను శిరస్సు ఎక్కడ పెట్టానో అక్కడ నీ పాదాలు పెట్టుకొని వద్దనా. ఇదే మాట్లాడే విధానం. ఆ చిత్తశుద్ధి అంటారు దీన్ని. నాటకం కాదు ఇది, చిత్తశుద్ధి. మన చేతకానితనాన్ని మనం ఒప్పుకోవడం. విశ్వనాథ సత్యనారాయణ గారు అంతటి వాడు చెప్పాడు. ఆయన 200 గ్రంథాలు రాశాడు. ఎప్పుడైనా ధ్యానం చేద్దామంటే 10 నిమిషాల మించి కుదిరేది కాదు. ఆయనే చెప్పాడు బాబు. చెప్పామన్నాడు, కవితారూప తపస్సు చేసేదను శ్రీకంఠ మనస్సంయవాది విధానంబుల చేతకానితనమైతిన్. అంత మహానుభావుడు అన్నాడు మా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. మేమనగా ఎంత, మా బతుకులెంత. కవితారూప తపస్సు చేసేదను శ్రీకంఠ మనస్సంయమాది విధానంబుల చేతకానితనమైతిన్. మనస్సును గ్రహించుకోమని చెబుతారు కానీ నా వల్ల కాదయ్యా, అది చేతకానితనం అయిపోయింది. కవిత్వం రూపంలోనే నీకు పుస్తకాలు రాస్తాను, బాగా పద్యాలు ఇవి రాస్తాను, వాటితోనే నన్ను అనుగ్రహించి. అంతే, మా బోటిగాళ్ళం అంతే ప్రార్థిస్తాం. ఈ కవిత్వం మాత్రం తపస్సు కాదా? దానికే భగవంతుడు కరుణిస్తాడు. ఇంత జపాలు చేసేవాళ్ళు అందరూ పద్యాలు రాయగలరు ఏమిటి? మా శక్తి మాకుంది. అంటే మా కవిత్వమే తపస్సు, ఇంక వేరేమేం చేయక్కల, దానికి అనుగ్రహించి తీరుతాడు. అలాగే ఏదో ఒక రంగాన్ని పట్టుకుని ఆ దాని ఫలాన్ని భగవంతుడికి అర్పిస్తే నువ్వు ఏ రంగంలోనైనా ఏ రంగం ఆడేస్తావు, తిరుగులేదు. అన్నింటిలో మనమే నెంబర్ 1, తిరుగులేదు అంతే. ఎందుకంటే భగవద్భక్తి కారణంగా వస్తుంది, అది మన ప్రతిభ కారణంగా రాదు. పొరపాటు పడద్దు.
ఎంత ప్రతిభావంతులమైనా భగవద్భక్తి ఉండాల్సిందే. అప్పుడే మనకి దక్కవలసిన స్థానమో అవసరమైన స్థానమో దక్కుతుంది. మన ప్రయత్నం వల్ల దక్కుతుంది అనుకోవడం పొరపాటు. ఆ భగవద్భక్తి ఉంటేనే అది దక్కుతుంది. పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడు కావలసిందే. అందుకని ఆత్మేంద్రియ మనోయుక్త, ఆత్మని మనస్సుతో కలవనీయకుండా, మనస్సును జాగ్రత్తగా పట్టుకుంటే ఇంద్రియాలతో కలవకుండా, చెవులు దేన్నైనా వినని, కాళ్ళు ఎటైనా వెళ్ళని, ఎక్కడైనా శరీరం కూర్చొని మన మనస్సు భగవంతుడి మీద ఉంది. అప్పుడు మనం యోగులమే కదా. ఆత్మ ఇంద్రియ మనోయుక్తక భోక్తేత్యాకుర్ మనీషినక, ఆత్మ ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ కలిసిపోవడం వల్ల ఈ సుఖ దుఃఖాలన్నీ భోక్త అనుభవించాల్సి వస్తుంది తప్ప, లేకపోతే ఆ ఇబ్బంది ఏమీ లేదయ్యా అన్నాడు. ఇక్కడ ఆత్మ అని ఉపనిషత్తుల్లో వేదంలో వచ్చిన చోట మనం ఒక్క విషయాన్ని కీలకంగా తెలుసుకోవాలి. మాయలో పడద్దు. ఆత్మకి 4 అర్థాలు ఉన్నాయి. ఆత్మకి 4 అర్థాలు ఉన్నాయి. 1 శరీరం, 2 మనస్సు, 3 జీవాత్మ, 4 పరమాత్మ. ఈ 4 అర్థాల్లోనూ వేదంలోనూ శాస్త్రాల్లోనూ కావ్యాల్లోనూ పురాణాల్లో కూడా ఆత్మశబ్దాన్ని వాడారు. ఇక్కడ ఇప్పుడు చెప్పిన సందర్భంలో ఆత్మ అంటే జీవాత్మ, మనస్సు కాదు. ఎందుకంటే ఇంద్రియ మనోయుక్త అని మనస్సు వేరే చెప్పాడు. పరమాత్మ అసలే కాదు, ఆయనకి దీంతో సంబంధం లేదు. ఆత్మను 4 అర్థాల్లోనూ వాడతారు ఉండడానికి తెలుగులో ప్రత్యక్షమైన మాటలు చెబుతాను, అర్థమైపోతుంది బాగా. ఆత్మహత్య అన్నాం అంటే ఏంటండి? శరీరం చనిపోయింది. ఆత్మహత్య అంటే శరీరాన్ని మాత్రమే హత్య చేశాడు. మనస్సు పోదు. మనస్సు జీవుడు, వాడు పెడతాడు, వేరే జన్మెత్తుతాడు. వేరే జన్మెత్తుతాడు. పైగా ఆత్మహత్య చేసుకుంటే శాస్త్రం ప్రకారం పిశాచిని జన్మెత్తుతారు. ఎందుకంటే అనుభవించవలసినటువంటి కర్మలు మంచివో చెడ్డవో ఉన్నాయి. వాటికి ఆయన ముగింపు పలకాలి, మనం పలకూడదు. మనం పలికాం, అందుకని మిగిలినవి జన్మ ఎత్తాలి కదా. బహుశా ఓ కుక్క కడుపున కుక్క పిల్లగా పుట్టాలనుకో. తల్లి కుక్క పుట్టందే పిల్ల కుక్క ఎలా పుడుతుంది? ఆ తల్లి కుక్క పుట్టే వరకు, దానికి కడుపు వచ్చే వరకు మనం ఇక్కడ చెట్టును పట్టుకు వేలాడతాం. అదే పిశాచి జన్మ అంటే. అంతే. ఆత్మహత్య ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు, ఎంత దుఃఖం ఉన్నా పనికిరాదు. అది ఎప్పుడూ తప్పే. ఎందుకంటే అనుభవించాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి అనుభవించకుండా పోతున్నాడు. ఎవరో ఒకరు, వేరేవారు అనుభవించారు, వాడే అనుభవించాలి. అందుకని ఏం చేస్తాడు? వేరే జన్మ ఇవ్వచ్చు. ఈ శరీరం వీడు వదిలేసాడు, ఇంకో శరీరం రాలేదు. ఆ ఇంకో శరీరం రావాలంటే ఆ తల్లిదండ్రి పుట్టాలి కదా ముందు, వాళ్ళకి పెళ్ళి అవ్వాలి కదా, అప్పుడు కదా మనం పుట్టేది, జంతువులైనా మనుషులైనా. అంతవరకు వీడు చెట్టు పట్టుకు వేలాడతారు. ముఖ్యంగా చింత చెట్లు అని చెప్పేవారు మా చిన్నతనంలో, నాకు తెలియదు కానీ ఉన్న చింత చెట్టు కొట్టేయండి విషయం అది. ఎందుకు అనేవారు చింత చెట్టు అనేవారు, చింత చెట్టు కింద పడుకోవద్దు అనేవారు. వాటికో స్థానం ఉండాలి కదండి. ఏదో కాంతిశీకుల ఆశ్రమంలాగా దెయ్యాలకు కూడా ఓ స్థానం ఉండాలి కదా. ప్రభుత్వం వారు అవి కేటాయించారు అనుకుందాం, దానికేముంది. మంచిది. అలాంటి కొన్ని ప్రదేశాలు చెప్పారు, తిరుగుతాడు. అందుకని ఆత్మహత్య అన్నప్పుడు శరీరం మాత్రమే హత్య చేయబడింది, అంతే కదా. అంచేది ఆత్మ అంటే అక్కడ శరీరం. ఆత్మక్షోభ అన్నాం, మనస్సు క్షోభపడింది, శరీరం క్షోభ కాదు. అనారోగ్యం వస్తే ఆత్మక్షోభ అన్నారు. ఆత్మక్షోభ భరించలేకపోతున్నామండి అంటాడు. అప్పుడు మనస్సు క్షోభపడింది. దాని బదులు ఆత్మవేదన అన్నాం, అప్పుడు జీవుడు వేదన. ఆ మనస్సు కూడా సంబంధం లేదు. జీవుడు ఇంకెంతకాలం ఈ జన్మ, ఇంకెంతకాలం, ఎన్ని జన్మలు ఎత్తామో, ఇన్ని జన్మలు ఎత్తామో, మళ్ళీ ఇంకెన్ని ఎత్తాలో, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా అని వేదన పడిపోతున్నది జీవుని వేదన అంట. అది ఆత్మవేదన అంటే జీవాత్మ వేదన. ఆత్మానందం అన్నాం, పరమాత్మానందం. అది మామూలు ఆనందం కాదు, పరమాత్మానందం. మంచిది. ఆత్మహత్య అంటే శరీరం, ఆత్మక్షోభ అన్నప్పుడు ఆత్మకర్థం మనస్సు, ఆత్మవేదన అన్నప్పుడు ఆత్మకర్థం జీవాత్మ, ఆత్మానందం అన్నప్పుడు ఆత్మకర్థం పరమాత్మ. ఈ 4 జాగ్రత్త గమనిస్తే ఆత్మ పరిధి దాటకుండా ఉంటుంది, మనం తెలుసుకుంటాం. దానికోసం ఇంకొక శ్లోకాన్ని చెబుతున్నారు ప్రత్యేకంగా. ఇంద్రియేభ్యః పరా హ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధికి బుద్ధేరాత్మా మహాన్ పరః. ఎలాగ ఈ ఇంద్రియాలని నిగ్రహించుకుంటూ వెళ్ళాలి అంటే, ఇంద్రియేభ్యః పరా హ్యర్థాః, ఇంద్రియాల కంటే ఎప్పుడూ అర్థాలు అంటే విషయాలు శక్తివంతమైనవి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం వీటి శక్తి పరిమితం. కానీ శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం వీటి శక్తి ఎక్కువ. అందుకే మనకు అప్పుడప్పుడు చూడండి, ఏమిటో అట్లా లాగేస్తుంది మనస్సు, లాగేస్తుంది అంటే ఆ శక్తి ఎక్కువ. వీడికి మిరపకాయ బజ్జీలు బాగా తింటే లోపల గుడగొళ్ళు ఆడిపోతాయని తెలుసు, పానీపూరి తింటే బాగా గుడగొళ్ళు ఆడిపోతుందని తెలుసు, తినకూడదని తెలుసు. అని సాయంత్రం 5ంటికి వెళ్ళేసరికి లాగేస్తోందని వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీడు మనస్సు కంటే పానీపూరి శక్తివంతం అయింది. అక్కడ అదే చెప్పాడు ఉపనిషత్తులో కూడా, పానీపూరి గురించి చెప్పాడు. ఏదైనా ఒకటే, ఒక సౌందర్యం కావచ్చు, ఒక రుచి కావచ్చు, ఒక గంధం కావచ్చు, ఏదైనా సరే. ఎవరో ఏదో సెంటు రాసుకున్నారు, వారి దగ్గరికి వెళ్ళి ఇంకా ఏమి రాశావంటే వాడు ఆ సెంటు అమ్మే అవధం రాస్తాడు మనకి.
ఇదే ఈ ఆకర్షణే. అదో పెద్ద అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది అక్కడ. అంచేతన ఇంద్రియాల కంటే ముందు విషయాలు శక్తివంతమైనవి. వాస్తవాన్ని అంగీకరిస్తేనే ఎప్పుడూ జీవితంలో మనం గెలవగలం. వాస్తవాన్ని అంగీకరించకుండా ఊహల్లోకి వెళ్ళిపోయి నేను దేన్నైనా ఎదుర్కొంటా అంటే గోడ గుద్ది చచ్చిపోతాం. అక్కడ ముక్కు బద్దలవుతుంది. మనం ఏది ఎదుర్కోగలం, ఏది ఎదుర్కోలేం, మన శక్తి ఎంత, మన పరిమితి ఎంత అనేది గ్రహించాలి ఖచ్చితంగా. అందుకని అక్కడ ఈ శక్తి గమనించడానికి ఇంద్రియాల కంటే విషయాలు పరమైన అంటే శక్తి పని. విషయాల కంటే అధ్యేభ్యశ్చ పరం మనక. ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలనే విషయాల కంటే మనస్సు శక్తివంతమైనది అన్నారు. అంటే ఆ శబ్దాలు ఉండని, ఆ రూపం ఉండని, ఆ రుచి అలాగే ఉండని, ఆ గంధం అలాగే ఉండని, అన్నీ అలాగే ఉండని, ఆ స్పర్శ కూడా అంత గొప్పదే. కానీ మనం దాని జోలికి వెళ్లకుండా మనం ఉండగలం.